స్టిబిడి దొప్ 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 yes 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 స్టిబిడి డిప్ స్టిబిడి దొప్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈ మధ్య జరిగిన నాయకుల కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వెంట్రుక కూడా పీకలేరు, 2.0 చూపిస్తా మళ్ళీ సీఎం అవుతా అని మాట్లాడారు. మంచిది, మీ వెంట్రుకలు ఎవరు ఎందుకు పీకుతారు? మీరు మారరా? గతంలో కూడా ఒకసారి ఇలాగే మాట్లాడారు, చూశారు కదా ఎన్నికల రిజల్ట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మీరు ఒక మాజీ సీఎం, అలాగే ఎమ్మెల్యే కూడా ప్రజల సమస్యలపై మాట్లాడాల్సింది పోయి వెంట్రుక కూడా పీకలేరు అనడం ఎంతవరకు కరెక్టు? ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించి ప్రజలకు మరింత చేరువైతే అది మీకు లాభిస్తుంది. అంతేకాని సినిమా హీరోలాగా వెంట్రుక కూడా పీకలేరు అనే డైలాగులు కొడితే ఓట్లు రాలుతాయి అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వెళ్తా అంటున్నారు. అసలు హోదాతో మీకేమి అవసరం? వాళ్ళు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? ప్రజలు వాయిస్ వినిపించడానికి అసెంబ్లీలోకి వెళితే సరిపోతుంది కదా. ప్రజలు చాలా తెలివైన వారు, అన్ని గమనిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మీకు 150కి పైగా ఎమ్మెల్యేలను ఇచ్చారు. 2024కు వచ్చేసరికి కేవలం 11తో సరిపెట్టారు. బటన్ నొక్కి అంత డబ్బులు పంచినా కూడా ప్రజలు మీకు ఇలాంటి తీర్పు ఇచ్చారంటే వారికి డబ్బులు కాదు, ఇంకా ఏదో కావాలి. అది మీరు గ్రహించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. ప్రజల మనసు గెలవాలి. అప్పుడు మీకు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అలా కాకుండా అనవసరమైన మాటలు మాట్లాడితే అది మీకు లాభం కన్నా కీడు ఎక్కువగా చేస్తుంది.